ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉండేటువంటి పిసిసి క్రమశిక్షణ సంఘంలో 4 సార్లు పనిచేసి అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచి, అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 94-2004 మధ్య కాలంలో పాత నియోజకవర్గమైనటువంటి ఇందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపు పొంది ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వరుడు తనయుడు, మాజీ హౌస్ బోర్డ్ చైర్మన్, మాజీ యువజన సంఘం అధ్యక్షుడు, మాజీ పిసిసి కార్యదర్శి శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం టిపిసిసిలో కొత్తగా నియమితుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిభ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన వల్ల ఏ రకమైనటువంటి రాబోయేటువంటి కాలం లోపల తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటిది కొత్తగా ఆవిర్భవించబోతుంది, యువత ఎంతవరకు ర్యాలీ కాబోతుంది, ముఖ్యంగా ప్రముఖంగా 2 సార్లు గెలుపొందినటువంటి సతీష్ కుమార్ పై శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏ విధంగా గెలవబోతున్నాడు, ఏవైనా పరిణామాలు జరగబోతున్నాయా, తదితర అంశాల గురించి ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. యువరక్తం వచ్చేసింది అంటే మామూలుగా జనరల్గా అంటే నికాంతి గారు చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి మళ్ళీ అదే సామాజిక వర్గం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మీరు వినోద్ గారు ఉన్నాయి, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు, అంతకంటే ముందు తుమ్మకర్ రెడ్డి గారితో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల కాంగ్రెస్ లోపల కొత్త ఉత్సాహం వచ్చింది అని మీరు భావిస్తున్నారు? 100% దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే 100% ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని రోజులు బయటకు రాని వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి బయటకు వస్తున్నారు. అంటే ఈ తరుణంలో మీకు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజానీకంలో కూడా ప్రశ్నించే గొంతుక లేదని చెప్పేసి అంటే చూస్తున్నారు. అది పెద్దలు రేవంత్ రెడ్డి గారి రూపంలో మరి తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకు వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా రావడం నాకు చాలా సంతోషకరం. మరి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఏ వర్గాంతో చర్చించినా సమాజంలో మరి ఆ వర్గంలో వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. దీంతో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మలుపు వస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మా అందరి ఆశ. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని కొద్దిగా నిరాకరించినట్టుగా అనిపిస్తాము. దానికి అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా వాళ్ళని కలుపుకుపోతాడని చెప్పేసి నిర్వహిస్తున్నారు. మామూలుగా అంటే మీరు అడిగే ప్రశ్న వాస్తవానికి నా పై స్థాయి వాళ్ళు జవాబు ఇచ్చేది నేను కాదు. కానీ కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు పేరు తీసుకున్నా తీసుకోకున్నా నాయకులు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం యొక్క లైన్లో రావాల్సిందే. గతంలో కూడా చూస్తే ఇందుర్తి అయినప్పుడు కానీ హుస్నాబాద్ అయినప్పుడు కానీ మాకు టికెట్ రానప్పుడు కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం పోవాల్సి వస్తుంది. అందులో ఒక పాపులర్ ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు గాంధీ భవన్ వేదికగా ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ ఇన్ఛార్జు దాదాపు అఫీషియల్గా 200-250 అనుకున్నా కూడా 350-400 పైచిలుగా ప్రథమ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో చర్చ జరిపిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ ఇది ఎప్పుడు జరగలేదు. నాకున్న నాలెడ్జ్లో 2002 నుంచి నేను యాక్టివ్ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నుంచి ఎన్నడూ జరగలేదు. ఇది జరిగింది. దాని యొక్క పరిణామం కూడా మీకు కనిపిస్తుంది. ఏ విధంగానైతే ఒక 10 రోజుల క్రితం కాంగ్రెస్ మీరు ఒక అధ్యక్షుడిని నియమించుకోలేరు అన్న ఒక పబ్లిక్లో ఉన్న టాక్ నుంచి అరే కొడితే మీరే కొట్టాలనే టీఆర్ఎస్ అన్నది ఒక వాదన వచ్చిందంటే మరి దాని యొక్క ఫలితం అది వాస్తవమే, తప్పేం లేదు. దీంట్లో ఒకరిద్దరు పదవి కావాల్చుకున్నట్టు తప్పలేదు. మా పార్టీ సర్వైవ్ అయింది అంతర్గత సిద్ధాంతం కదా, డెమోక్రసీ ఎక్కువ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ. ఇన్నేళ్ళు సర్వైవ్ అయ్యింది దాని మీద. మిగతా పార్టీలలో ఎవరైనా ధైర్యం చేయమని మాట్లాడుతారు. వాళ్ళ అధిష్టానం మీద వాళ్ళ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నరేంద్ర మోడీని ప్రశ్నించే అంత కెపాసిటీ ఉండదు. వీళ్ళకి ఏదైనా తప్పు జరుగుతుంది. కానీ ఇవాళ మా పార్టీలో అది ఇస్తాం. మేము మామూలు గ్రామస్థాయి చిన్న కార్యకర్త నుంచి కూడా ఏదైనా మీటింగ్లలో అడిగితే మేము ఏనాడు కూడా ఆ మైక్ గుంజుకోనని మేము ఎప్పుడూ లేదు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ 100% వాళ్ళు కూడా కలిసి వస్తారు. అది ఏమన్నా తాత్కాలికం. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అంటే ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి.
అని చెప్పేసి మీరు భావిస్తున్నప్పుడు కూడా జర్నీ నుంచి ఆ రకమైన స్పందన మీకు కనబడుతుంది? 100% కనిపిస్తున్నది. ఇప్పుడు వనరుల దోపిడీ నంబర్ 1, నిరుద్యోగుల సమస్యలు ఒకటి, ప్లస్ ఈ కాంట్రాక్ట్ విషయంలో కూడా ఏ విధంగానైతే ఆంధ్ర కాంట్రాక్టర్ లభించారు, లేకపోతే ఏ విధంగానైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ నడుస్తున్నాయో మేము కాదండి, టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు అడగండి. వాళ్ళు ఎంత బాధలు ఉన్నారో, కక్కలేని మింగలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ దోపిడీ జరుగుతుంది పెద్ద ఎత్తున, ఆంధ్ర పాలకుల కన్నా ఎక్కువ దోపిడీ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఏంటంటే గ్రామీణ వాతావరణంలో జనరల్గా కూడా పబ్లిక్ ఎట్లుంటుందంటే, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది కదా, ఇప్పుడు గ్రామంలో చిన్న కార్యకర్త ఉంటాడు, లేకపోతే నేను మీద బీసీలు ఎస్సీలు కానీ ఎవరున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, మనల్ని ఏమైనా ఇబ్బంది పెడితే ఎట్లా, మమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉన్నాడు అనేది ఒక ప్రశ్న ఎప్పటికైనా ఉంటుంది. అందుకే వెయిట్ చేస్తుంటారు అవకాశం కోసానికి. అట్లా చెప్తే మరి ఇట్లనే ట్రెండ్ ఉంటే మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఓడిపోదు, మరి తెలంగాణలో కాంగ్రెస్ అసలు ఓడిపోదు ఉంటుందా? అది డెఫినెట్గా పబ్లిక్లో ఒక చర్చ వచ్చింది. ఇక చాలు ఈ కుటుంబానికి మనం ఇంతకన్నా ఎక్కువ చేసి, మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ తెలంగాణ ప్రజలు వాళ్ళకి చాలా ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. మీరు దాన్ని ఓనర్షిప్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం మీది కాదు, కానీ మీరు ఓనర్షిప్ తీసుకున్నారు. ఇబ్బంది ఏమి లేదు, అయిపోయింది. మీ సమయం దగ్గర పడదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక 10% అన్న నెరవేర్చండి. మీరు మీ కాన్స్టిట్యూషనల్గా మీకున్న డ్యూటీస్ను మీరు ఫుల్ఫిల్ చేసి, ఇది మా మీద మా ప్రజలకు మెహర్బానీ చేస్తున్నట్టు చెప్తున్నారు చూడండి, అది తప్పదు. అంటే ఇంత ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే మామూలుగా గ్రామీణ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కానీ నిరుద్యోగాలు అంటున్నప్పుడు కాంగ్రెస్ 3rd ప్లేస్లో అంటే ఏం చెప్తారు సమాధానం? ప్రతి ఎలక్షన్కి ఒక అంశం అనేది ఉంటుంది. ప్రతి ఎలక్షన్కు మారుతుంది. ఎస్పెషల్లీ ఒక ప్రభుత్వం రన్నింగ్ ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రన్నింగ్ ఉన్నది. మీరు చూసుకోవాలి, నాగార్జున సార్ ఎలక్షన్ అవుతుంది, రేపు దుబ్బాక అవుతుంది, మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో హుజురాబాద్ చూస్తారు. ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు మరి ఆ మాటకు వస్తే అప్పుడు జీవన్ రెడ్డి అందుకే నేను అంటున్నా, అక్కడ ఉన్న అభ్యర్థులకు కూడా ఒక ప్రభావం ఉంటుంది. మీకు కాంగ్రెస్ తప్పు అభ్యర్థులను పెట్టింది, ఇది మళ్ళీ ఎప్పుడు అట్లా చేసింది ఇట్లా చేసింది, ఇట్ ఈస్ అభ్యర్థుల ప్రభావం ఉంటుంది, స్థానిక సమస్యలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దానికి ఒక ఈ స్టాండ్ అలోన్ ఎలక్షన్స్లలో అప్పుడప్పుడు వచ్చే 1-2 ఎలక్షన్స్ ఒక అధికార పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు మారుతుంటుంది, డెఫినెట్గా మారుతుంటుంది. ఇప్పుడు పివి నరసింహారావు గారు డాక్టర్లు పెట్టారు. వీళ్ళకి నిజంగానే పివి నరసింహారావు ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఉంటే మొదటి నుంచి పెట్టారు. ఒక అంశం మీద వాళ్ళు స్ట్రాటజిక్గా వచ్చిండ్రు. వాస్తవానికి అది వాళ్ళకి అది దాని బెనిఫిట్ వచ్చింది. కానీ ఇది ఎప్పటికొకటే తీరు ఉంటుందని మేమేం భావిస్తలేము. ఖచ్చితంగా మారుతుంది. పివి నరసింహారావు పేరు మీరు తీసుకొచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. మీకు తెలుసు పివి నరసింహారావుని కావాలని కాంగ్రెస్ కోల్పోలేదా? లేదు, అట్లా అనకండి. ఎందుకంటే పివి నరసింహన్ ప్రధానమంత్రి చేసింది ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఎందుకు దాన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకోలేదని అనకండి. అండి బేసికల్గా ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, తనైతే ఇప్పుడు బతికే ఉంటారు. ఆయన రోజు వస్తున్నారు బయటకు, వస్తలేదు కదా. దట్ మీన్స్ వీఆర్ డిజోనింగ్. ఎప్పుడు డిజోన్ చేసుకోలేదు. అసలు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీరు బతుకున్నంత కాలము కాంగ్రెస్ పార్టీతో మీరు ఉన్నత పదవులు, దేశ ప్రధాని అంటే చిన్న పోస్ట్ కాదు, ఎంపీటీసీ డెప్యూటీసీ కాదు. భారతదేశం ఆఫ్టర్ యుఎస్ తర్వాత, యూకే యుఎస్ తర్వాత ప్రపంచంలోనే రెస్పెక్టెడ్ డెమోక్రటిక్ కంట్రీకి మీరు ప్రధానమంత్రి అయింది. వీఆర్ వెరీ ప్రౌడ్. తెలంగాణ నుంచి, ఎస్పెషల్లీ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వాళ్ళు ఎన్నడూ కూడా డిజోన్ చేయలేదు. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఆఫ్టర్ దట్ తన జరిగిపోగానే పార్టీ కూడా డౌన్ ట్రెండ్ అయింది. కొన్ని రోజులు ప్రతి పార్టీకి ఒక ఫేజ్ వస్తుంది. కానీ తనని డిజోన్ చేసింది అనేది ఇది తప్పుడు ప్రచారం. ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేదు కాంగ్రెస్ పార్టీ, అది నేను ఒప్పుకున్నాను.
ఆ తప్పుడు ప్రచారమే, అది ఫాల్స్ ప్రొపగాండాని వీ కుడ్ నాట్, మళ్ళీ దాన్ని ప్రొపగాండా చేయలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రొపగాండాలో బిలీవ్ చేయలేదండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా మేము చేసే పనులు మేము చేసుకుంటూనే పోతున్నాం. ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యే బాధ్యత ఆ ప్రాంత ప్రజానికాన్ని ఓటేయకుండా వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంటుంది. అది చేసినందుకు కూడా ఇవాళ పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో కాపాడే బాధ్యత మీరు మా మీదనే వదిలిపెట్టారు. నువ్వు నీకున్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ను నువ్వు విస్మరించుకుంటా నేను అది చేసిన. ఇప్పుడు మంచినీళ్ళు ఊర్లలో కల్పిస్తే మంచినీళ్ళు ఇస్తే అది యూ థింక్ మీరేమన్నా మాకు నిర్మాణం చేస్తుందా? ఆల్రెడీ ఉన్న నెట్వర్క్నే వాడుతున్నావు కదా, మంచినీళ్ళు ఇస్తున్నా అంటున్నావు. ఇంతకుముందు నీళ్ళు తాగలేదు ఊర్లలో. రోడ్లు మొత్తం తగ్గింది, ఎక్కడికక్కడ అస్తవ్యస్తం చేసినాక మళ్ళీ దాని తర్వాత దాన్ని రిపేర్ చేసే బాధ్యత ఉంటుందా లేదా? మరి చేసిన తర్వాత మీరు చూడండి, మీరు హుస్నాబాద్ ప్రాంతంలో మీరు చూడండి, మీరు అడగండి ఎమ్మెల్యేగా మరి ఎంతవరకు మీరు చేసిన కార్యక్రమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయని వాళ్ళు అంచనా వేసుకోకుండా ప్రచార ఆర్భాటం ఎక్కువైందండి. మీరు ఏమని చెప్పండి, ప్రచార ఆర్భాటంతోనే నడుస్తుంది. అంతకన్నా మించింది వీళ్ళు గొప్పగా చేసింది ఏం లేదు. బట్ వాట్ అబౌట్ నిధులు నియామకాలు పూర్తయినాయని మీరు భావిస్తున్నారు? తెలంగాణ భావిస్తలేదు కాబట్టే కదా పోరాడుతుంది. అంటే వాళ్ళు ఇప్పటికీ నమ్మించి మోసం చేసింది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఫోకస్ అంతా ధనార్జన మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళ చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ సాక్రిఫైస్ చేసింది ఏం లేదు. ఎవరేం చేయలేదు. సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎవరు పార్టీలు ఉంటారు, వాళ్ళందరూ పంపించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అడిగే అధికారం ఉంటుంది, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి నువ్వు ఎవరు ఉండలేరు. అదే పరిస్థితి ఇంకా రానున్న రోజులు ఎక్కువైతుంది. ఖచ్చితంగా ఇంక ఎలక్షన్లు దగ్గరికి వచ్చినట్టు దినదిన కాంగ్రెస్ బలపడుతుంది. 100% మంచి రోజులు ఉంటాయి. ఈ ప్రస్తుతం బీజేపీ ఎదుగుతుంది, కాంగ్రెస్ అడుగుతుంది, దీని మీద తీసుకోండి. కాంగ్రెస్ కొన్ని రోజులు స్తబ్దతలో ఉన్నది అనేది వాస్తవం. నేను కాదంటే అది మారది, పరిస్థితులు ఏం మారదు. 2018 ఎలక్షన్ తర్వాత కొంచెం స్తబ్దత వచ్చినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు వదిలిపెట్టిపోలేదు. ఆయన మెయిన్ గ్యాప్లో వచ్చినప్పుడు ఆ దుబాక ఎలక్షన్ లేకపోతే హైదరాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో కానీ కొంచెం వాళ్ళకి వచ్చింది కాబట్టి దాని తర్వాత చూసుకుంటే మీరు నాగార్జున సార్లా కానీ ఈ తర్వాత ఎక్కడ కూడా సంస్థాగతంగా వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రచార ఆర్భాటం, సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున వాడుకోవడం అది వాళ్ళకి అలవాటే కాబట్టి మనకు ఎక్కువ కనిపిస్తారు కాబట్టి అట్లా అనిపిస్తుంది. బట్ మీరు ఇవాళ వెళ్ళి చూడండి, మరి స్థానిక సంస్థలలో ఎక్కడ రాలేదు. సెకండ్ ప్లేస్ కూడా లేదు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. మీరు ఎక్కడ ఓట్ బ్యాంక్ పరిస్థితి చూసినప్పుడు ఏం లేదు. కాంగ్రెస్ స్తబ్దత ఉండుతో వీళ్ళు కనిపించారు మీకు. ఈ 15 రోజుల నుంచి బీజేపీ కనిపిస్తుండే అన్ని ఎక్కడ ఉంది అంటే నేనైతే పుట్టుకతోనే కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన పౌరుడు కూడా కాంగ్రెస్ కుటుంబం జెండాతోనే పోతాం మేము, దాంట్లో ఏమన్నా లేదు. కానీ నేను అట్లా మాట్లాడుతున్నాను కాదు. బట్ వీఆర్ ఆల్సో మనం రోజు చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాము, ప్రజలను కలుస్తుంటాము. అది ట్రెండ్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం సైలెంట్ అవ్వడం, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ నియామకంలో కొంచెం డిలే అవుతుంది, అవన్నిటితోని కొంచెం వాళ్ళకి సైడ్ దొరికినట్టుంది. కానీ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ పట్టుకొని మీరు వాళ్ళు లేస్తున్నారు అనేది ఎక్కడ లేదు. విశ్లేషణ అన్నారు అది దట్ వాజ్ అంటే 10 రోజుల కింది వరకు పరిస్థితి అది వాస్తవం అట్లా అనిపించింది. అని అది కాంగ్రెస్ ఒక్కసారి వచ్చినాక ఇంకా కాంగ్రెస్దే ఉంటుంది నంబర్ 1 స్పాట్. అది ఏం అనుమానం. సో నెక్స్ట్ కాంగ్రెస్ ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది అంటే మామూలుగా స్టేట్ లోపల ఏ రకమైనటువంటి మెయిన్ ఇష్యూస్ని కాపకుండా చేసి టీఆర్ఎస్ని బలహీనం చేయడానికి ప్రయత్నం చేయాలి? ఫస్ట్ ఐ థింక్ మా పార్టీలో మా అధ్యక్షుల వారు కూడా మాట్లాడినప్పుడు కూడా పబ్లిక్ స్పీచ్లో సంస్థాగత నిర్మాణం మేము ఫోకస్ చేయదలుచుకున్నాం. ఫస్ట్ సంస్థాగతంగా పార్టీని ఆల్రెడీ సిస్టమ్ రెడీ ఉన్నది. మాకు సిస్టమ్ చేయనవసరం లేదు. బూత్ లెవెల్ వరకు దాన్ని యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ ఆటోమేటిక్గా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయనకి బొమ్మ శ్రీరామ్ ఏదో చేస్తే ఇవాళ జనాలు వచ్చింది 1,000 మంది కాదు, తన పేరు మీదనే మూమెంట్ అవుతుంది. మాకు స్థానికంగా ఉన్న ప్రభాకర్ గారు తన ఎన్నడూ కూడా ఈ మా నియోజకవర్గంలో
హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తనతో మేమందరం దాన్ని స్తబ్దతకు రానియలేదు. అదే టెంపో మెయింటైన్ చేస్తున్నాం ఎలక్షన్స్ తర్వాత నుంచి ఇప్పటివరకు. ఖచ్చితంగా మరి వాళ్ళందరి సీనియర్ నాయకులతో కొత్త కమిటీ వచ్చింది. వాళ్ళు నిరుద్యోగ సమస్య పైన, లేకపోతే ఈ భూ వివాదాల పైన, చట్టం రెవెన్యూ యాక్ట్ మీద, లేకపోతే ఈ ప్రాజెక్టుల మీద, కరప్షన్ మీద, మన సహజ వనరులు ఏ విధంగా దోపిడీ జరుగుతున్నది, ఇసుక దందాలు అయిపోయింది, ఇవన్నిటి మీద వాళ్ళు నేర్చుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చే కాల్స్ మీద మేము అందరం యాక్టివేట్ అవుతాం. ఇవాళ రేపు ఉన్నది ప్రోగ్రామ్ పెట్రోల్ పైన. న్యాచురల్లీ అంత తెలంగాణ స్టేట్ మొత్తం అవుతుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ ఇస్తారో అవి చూసుకుంటారు. మీకు స్టేట్ కాంగ్రెస్ మీద అంటే స్టేట్ మీద కాకుండా సెంట్రల్లో కూడా మీకు కొద్దిగా అవగాహన ఉన్నది. చాలామంది మీలాంటి యువకులు అంటే మాధవరాజ్ సింధియా, జ్యోతిరాజ్ సింధియా, ఆదిత్య, వీళ్ళంతా కూడా ఎందుకు కాంగ్రెస్ నమ్మకుండా వెళ్ళిపోతున్నారు? ఒకసారి స్వార్థం వచ్చినాక ఏది పని చేయదు. అంటే దానివల్ల కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది, జరగదని అంటలేదు. ఒక చిన్న కార్యకర్త కూడా ఊర్లో ఒక వార్డ్ ప్రెసిడెంట్ పోయినా కూడా పార్టీకి నష్టమే. కానీ స్వార్థంతో పోయిన వాళ్ళు పోతే ఇంకా మనం దానికి ఏముంటుందండి. స్వార్థంతో పోయిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నికార్సు కాంగ్రెస్ అట్లని చెప్పి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంకా రాదు అన్నది లేదు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా 2023లో కూడా తెలంగాణలో ప్రభుత్వం. ఎందుకని కాంగ్రెస్ బొమ్మ వెంకన్న స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వరులు ఇందుర్తి పాత ఇందుర్తి నియోజకవర్గంలో చాలా మంచి పేరు బొమ్మ వెంకన్న గారికి ఒక ఇందుర్తి నియోజకవర్గమే కాదు, కరీంనగర్ నియోజకవర్గం, లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా తన ఒక అజాత శత్రువులాగా ఒక పేరు సంపాదించుకున్నాడు. రాజకీయంగా సిద్ధాంతం ప్రకారము పోటీ చేసింది అంతా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తనని అన్ని వర్గాల వారు, అన్ని పార్టీ వాళ్ళు గౌరవించేవారు. ఖచ్చితంగా అది చాలా తక్కువ మందికి ఆ గౌరవం దక్కుతుంది. తను అలా కాపాడుతున్న తన జీవితకాలంలో తన ఎప్పుడు కూడా ధనార్జన పైన పోలేదు, లేకపోతే ఆస్తులు కూడా పెట్టాలని పోలేదు. వీళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్తో మమేకమైంది వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చిరకాలంగా మిగిలిపోయారు. చాలామంది నాయకులు వన్ టైం ఎమ్మెల్యేలు ఒక్కసారి వన్ టైం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మనం ఏమైనా కలుద్దామన్నా, ఫోన్ చేద్దామన్నా వాళ్ళ నంబర్లు కోరిక. కానీ ఇవాళ నేను నిజంగా గర్వపడతా. తన పేరుకు తగ్గట్టు మరి పార్టీ కార్యకర్త అవుతుంది. సమాజంలో బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా మనం వాళ్ళకు ఏదో విధంగా మనం వాళ్ళకు దోహదపడాలి, వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. రాజకీయంగా నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎంత చెప్పినా దాన్ని రాజకీయ కోణంలోనే ఉంటుంది. కానీ నిజంగా కూడా అదే బేసిక్గా ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు ఎక్కడ పోయినా ఎల్కతుర్తి నుంచి మొదలు పెడితే క్షమిరం దాకా ఎక్కడికి వచ్చిన ఎవరిని అడిగినా కూడా ఏలెత్తి చూపెట్టేందుకు ఏం లేదు. రాజకీయంగా తనకు తన స్థాయికి తను చేసిన సేవకు తగ్గట్టు గుర్తింపు రాలేదు. రాజకీయంగా సొసైటీగా తనకు గుర్తింపు రాలేదు. దాంట్లో ఏమన్నా ఇవాళ కూడా నేను బొమ్మ శ్రీరామ్ అని చెప్తే నేను బొమ్మ కొడుకు అని అడుగుతారు. కానీ అది 100% అది తను ఇచ్చిన నాకు ఒక ఎప్పటికీ నా జీవితకాలం ఉండే ఒక ఆస్తి. దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హుస్నాబాద్ ప్రజలకు ఏదో విధంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి అవకాశం దొరికితే సేవ చేసే, అంటే ఎలక్టెడ్ పొజిషన్లో సేవ చేసే అవకాశం దొరికితే అక్కడ కూడా చేస్తాం. లేని పక్షంలో కూడా ఎల్లవేళలా హుస్నాబాద్ ప్రజలు వెంట ఉంటారని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కనపడుతున్న లోపాలు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు. అంటే డెవలప్మెంట్ అనేది ఒకటండి. మామూలుగా ఊరికి రోడ్డు లేకపోతే మట్టి రోడ్ వేసుకుని డెవలప్మెంట్. అన్నీ ఉన్న రోడ్డుకు నువ్వు ఏం చేసినా డెవలప్మెంట్ కాదు. మీరు రాకముందే అయింది డెవలప్మెంట్ కాదు. మీరు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మీరు 2 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే. ఎప్పటికైనా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మీరు ముఖ్యమంత్రి గారికి చాలా ఆప్తులు, మీరు తలుచుకుంటే 1000 కోట్ల ఫండ్స్ వస్తాయి కాన్స్టిట్యున్సీ. నేను ఎక్కువ డీటెయిల్గా పోయి ఈ విలేజ్లో ఏం చేయాలి 2-3 అంశాలే చెప్తాను. పెళ్లి గౌరవం చెప్పాలి. 2007లో స్టార్ట్ అయింది. కుక్ చేసుకొని కడతా ముఖ్యమంత్రి అన్నాడు. అంతే అయిపోయింది.
దాని తర్వాత స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మేము పోయి సిద్దిపేట జిల్లాలో చూస్తే నోరు తెరిచి చూసే పరిస్థితులు. ఇంత పెద్ద ప్రాజెక్టులు 2 సార్లు మీకు ఓటేసిండ్రు ప్రజలు. మరి మీ కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి దగ్గర. మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఇక్కడ, అది మాకు తెలుసు. మేము అనేది మా బాధ అంత ఏంటంటే, మీకు ఇంత పలుకుబడి ఉండి పక్కకున్న సిద్దిపేటని చూసినా హుజరాబాద్ చూసినా మాకు బాధ అనిపిస్తుంది. పోయినప్పుడు వచ్చినప్పుడు ఎందుకు మీరు దీని మీద శ్రద్ధ చూపెడతారు? సిద్దిపేట హుస్నాబాద్ ఒకే తర ఊర్లు ఉండేది ఒక 10 years బ్యాక్. ఇవాళ సిద్దిపేటను చూడండి ఎట్లయింది. జిల్లాల విభజన జరిగినప్పుడు కూడా మేము మొత్తుకున్నాం, కలపకుండా ఈ దీంట్లోనే ఉంచుని మమ్మల్ని సిద్దిపేటలో కలపకుండా అని చెప్పి. మరి ఉద్యమ స్ఫూర్తి నేల అని చెప్పి దానికి నిదర్శనంగా దాదాపు ఒక 6-7 నెలలు నిరంతర పోరాటం జరిగింది. కోయడ మండలంలో కానీ, అక్కనపేటలో కానీ, కోయడ హుస్నాబాద్లో అయితే స్కూళ్ళు కూడా బంద్ చేసిన రాలేదు. మరొక తెలంగాణ ఉద్యమం లెవెల్లో చేసినా కూడా మరి వీళ్ళు పట్టించుకోకుండా అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే సిద్దిపేటలో కలిపితే హరీష్ రావు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. సిద్దిపేటలో కలిపిన తర్వాత మళ్ళీ రెండోసారి అక్కడ తెలిసింది కదా. అదే నేను చెప్పేది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అప్పుడేమో మీరు హరీష్ రావు పేరు మీద చెప్పి సిద్దిపేటలో కలుపుతున్నారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ పెడితే ఎస్టీ పాపులేషన్ ఎక్కువైతే మీరు పెట్టే మెడికల్ కాలేజ్కి ఏదో మైనారిటీ కాలేజ్ కింద ఏదో వస్తుందని చెప్పి అందరు విన్నారు. అది వాస్తవం అని చెప్పి కూడా తెలిసింది. మేము అనేది ఏంటంటే మీరు ఒకటేమో విడదీసింది, సిద్దిపేటలో కలిపినాక అభివృద్ధి ఎక్కడ కనిపిస్తున్నది? మీరు నాకు చెప్పుకుంటే ఏం అభివృద్ధి జరిగిందంటే హుస్నాబాద్లో తలుసుకుంటే ఒక రింగ్ రోడ్ వేయచ్చు. రింగ్ రోడ్ వేస్తే ఏమవుతుంది? ఊరు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒకటే మెయిన్ రోడ్ ఉన్నది కాబట్టి ఎవరైనా కూడా వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ ఆ రోడ్డు దగ్గరనే ఉందామని చూస్తారు. మీరు రింగ్ రోడ్ చేసి విస్తీర్ణం పెంచండి. మీరు సిద్దిపేట చేసుకోలేదా? మీరు మీరు కలిపితే ఏంటంటే ఊరు స్ప్రెడ్ అవుతుంది కదా. అందరు రోడ్డుతోనే కదండి ఏదైనా వాటర్. మానవ సివిలైజేషన్ ఎక్కడెక్కడ రివర్స్ ఉంటాయో నీళ్లు ఉంటాయో అక్కడ మానవులు పోయి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కూడా ఊరు బయటికి పోదలుచుకోలేదు. అంతే కదా మమ్మల్ని ఎప్పుడన్నా నేను చెప్తున్నా కదా, మీ ద్వారా మేము చాలా సార్లు పెట్టినాం. మున్సిపల్ ఎలక్షన్ ఇదే అంశం మీద పోయినాము. ఊరు డెవలప్మెంట్ లేదు అని చెప్తేనే మాకు అనుమతులు వచ్చినాయి. వీళ్ళు దొడ్డిదారిని గెలిచింది మున్సిపల్ చైర్మన్ హుస్నాబాద్. ప్రజల ఓట్లతో గెలిచింది కాదు అది. మీకు ఓట్ల లెక్క తీసి చూడండి. కౌన్సిలర్ కాంగ్రెస్ కింద వచ్చింది, వీళ్ళకి ఎంత వచ్చినాయి, వీళ్ళు ఏ విధంగా మోసాలు చేసి గెలిచారు. వాళ్ళకు కావాల్సింది ఎవరికైనా ప్రజలకు అభివృద్ధి అండి. టౌన్ అది హుస్నాబాద్ మాత్రం మార్గదర్శి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచింది. ఇది మీకు ఖచ్చితంగా చెప్తుంది. మీ స్నేహితుడే కదా ఎవరు? ఇప్పుడు స్నేహితుడు అట్లాంటి అందరూ స్నేహితులు. ఎవరు బయట మన శత్రుత్వం మనం సిద్ధాంతపరంగానే విభేదిస్తున్నాం కానీ వ్యక్తిగత శత్రువులం కాదు కదండి. వాళ్ళకు కూడా చెప్పినాము. చెప్తే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అనుకోండి, ఒక కౌన్సిలర్ చెప్తే కౌన్సిలర్ పోయి ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో మాట్లాడే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. వీళ్ళని పోయి వీళ్ళ ఎమ్మెల్యే ముందట మాట్లాడే కెపాసిటీ వీళ్ళకి ఇయ్యారు. 100% వీళ్ళని పోయి మాట్లాడమనండి. హరీష్ రావుతోనే వస్తున్నాను. మా ఊరికి ఎందుకు ఇట్లా చేస్తలేరు అట్లా చేస్తలేరు అని అడుగును. వీళ్ళని అడుగును. మేము వస్తాం. మీకు మాట్లాడే ధైర్యం లేకపోతే మీ ఎంబడి మేము వస్తాం. వీళ్ళు అడగరాదా? ఇన్ఛార్జ్ మంత్రులను అడగరాదా? ముఖ్యమంత్రిని అడగరాదా? వీళ్ళ ఇంట్లోకి వస్తుందా? హుస్నాబాద్ డెవలప్ అయితే ఒక మీరు అన్న మిత్రుడు ఒకటే లాభపడతారా? హుస్నాబాద్ ప్రజలు లాభపడతారు. ఎల్లమ్మ చెరువు ఉన్నది, ట్యాంక్ బండ్ అంటున్నారు. అరే ట్యాంక్ బండ్ మీరు ఫస్ట్ నుంచి ఒకటి ఏంటంటే మీరు మమ్మల్ని మభ్య పెట్టకుండా మిమ్మల్ని అడిగేటిది బేసిక్స్ అడుగుతున్నాం. మీరు మీరు ఏదైతే మీరు ఎన్నుకున్నారో ఈ ప్రాంతంలో మీరు ఇవి డెవలప్మెంట్ చేయాలనేది తప్పన నీకు లేకపోతే ఇప్పుడు గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు కూడా 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి దానిలో శంకుస్థాపనమైంది, వర్క్ స్టార్ట్ అయింది. ఇంతలోనే తెలంగాణ ఉద్యమము ఇవన్నీ జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. మరి పెద్ద మనిషి వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని కడతా అన్నాడు. సరే అది కూడా పాతబడేదిగా కుర్చీ వేసుకుంటాడు, వేసుకోవడం అందరికి తెలిసిపోయింది. అది ఇదంతా ఉత్తడరామా అని చెప్పి వచ్చినాక ఇది గింతనే ఉన్నది, అంత పెద్దగా చేద్దామా అన్నాడు. మరి దీని తర్వాత 2014 తర్వాత శంకుస్థాపన వేసి అంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేందుకు ఇది ఒక్కటే ఎందుకు అవుతుంది?
అడిగితే అధికారులు జవాబు ఇవ్వరు. తెచ్చిన పంపింగ్ మెషిన్లు అన్నీ అడుగునే తుప్పుపట్టిని అవిటి మీద కూడా విజిలెన్స్కి ఇచ్చినాం మేము. దీనికి ఎవడు బాధ్యుడు? ఒక 7 కోట్లు 8 కోట్లది ఎక్విప్మెంట్ వచ్చి పడితే తుప్పు పట్టిపోయింది. సెప్టెంబర్లో మొదలు కాబోతున్నాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడితే సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అన్న నేను మీకు ఒకటి విజ్ఞప్తి, సెప్టెంబర్లో స్టార్ట్ అయితే సంతోషమే, కానీ ఎన్ని సెప్టెంబర్లు గెలిచిపోయినాయి? ఈ సెప్టెంబర్లో తప్ప ఎన్ని సెప్టెంబర్లు? 99 అసలు మేము రాము పేరు మార్చుకుంటామని ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన నేను క్లిప్పింగ్స్ పంపుతా. అసలు ఈ వచ్చే నెలలో నీళ్లు పంపింగ్ కాకపోతే అప్పుడున్న ఈటల రాజేందర్ కూడా వచ్చి అయిపోయి గేట్లు తెరచడం నీళ్ళు వచ్చాడే అయిపోయింది అన్నమాట. చెప్పుకుంటేనే గడిచిపోతున్నది. కాలం వర్షాలు వస్తున్నాయి కాబట్టి కాలం వీళ్ళకి గడిచి వస్తున్నది. వర్షాలు రాకపోతే హుస్నాబాద్ ప్రాంతం డ్రౌట్ ఏరియా, అప్లాండ్ ఏరియా, నీళ్లు లేవని చెప్పి రాజశేఖర రెడ్డి సార్ పాదయాత్ర అప్పుడు గోస పెట్టుకుంటే అందరు తన గోస చెప్పుకుంటే అప్పుడే తను ఒప్పుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి శంకుస్థాపన చేసిపోయింది. వీళ్ళు ఏమన్నట్టే మమ్మల్ని అంటారు కానీ ఇది ఎందుకు కంప్లీట్ చేస్తలేరండి ఇప్పటికీ? అసలు వీళ్ళకి వచ్చి నష్టపరిహారాన్ని సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు నష్టపరిహారం ఎక్కడి వరకు ఇచ్చిందని ఇంకెందుకు అవైతున్నాయి? సో బేసికల్గా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నానండి మీ ద్వారా హుస్నాబాద్ ప్రజలకు, ఇది నా ప్రాంతము, ఇక్కడ ఈ ప్రాంతం లాభపడితే నేను లాభపడతా అన్నది ఒక ఫీలింగు ప్రజల ఓట్లతో ఎన్నుకున్న నాయకులకు అది రానంత వరకు ఏమీ చేయలేము. ఇప్పుడు ఉన్న వాళ్ళు మాది హుజురాబాద్ అనుకుంటున్నారు. హుజురాబాద్కి ఏమోని కదా, మరి ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సిద్దిపేటలో కలిపారు, మీరు తీసుకురండి. ఒక కోవిడ్ కేర్ సెంటర్ పెట్టలేని పరిస్థితి అంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్కు. కోవిడ్ కేర్ సెంటర్ 20 బెడ్లకు ఆక్సిజన్ ఇచ్చి పెట్టలేదా? నేను మెడికల్ కాలేజ్లో పెట్టుబడులు ఎస్టాబ్లిష్ చేస్తా అంటున్నారు, త్వరలో ఎస్టాబ్లిష్ చేస్తాను, దాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవునండి, 1.5 year అవుతున్నది కరోనా వచ్చి. ఇన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, డిఎంహెచ్ఓ గారితో మాట్లాడినాం. కోవిడ్ కేర్ సెంటర్ హుస్నాబాద్ అంటే సెంట్రల్ ప్లేస్ తీసుకుపోయి మీరు సిద్దిపేటలో జాయిన్ కానీ లేకపోతే గజ్వేల్లో జాయిన్ కామంటే ఎట్లా పోతారండి? ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఎంత ఛార్జ్ చేసిండు కోవిడ్ అప్పుడు? మీరు కనిపిస్తేనా కోవిడ్ అప్పుడు? ఇది ఎంత అంత ఆర్పాటంగా స్టార్ట్ చేస్తారు. ఏమైంది? పాతదాన్ని పెయింట్ వేసి స్టార్ట్ చేసిండు. మా ఎమ్మెల్సీ గారు మా బాధ చూడలేక జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఫండ్స్ రాగానే దాంట్లోకి వెళ్ళి అంబులెన్స్ తనిచ్చిండండి. వీళ్ళు ఎక్కడ 108 వీళ్ళు ఏదో పాత బండి వేరే మండలం తీసుకొచ్చి జెండా ఊపిరు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అంబులెన్స్ కు డబ్బులు ఇచ్చిందని తెలవగానే ఇమ్మీడియట్ గా 108 ఒకటి పాతది తీసుకొచ్చి జెండా ఊపిరు. అంతే. ఏం చేసారు? ఇప్పుడు మీరు నన్ను అడుగుడు ఎందుకండి? ఒక హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో దాదాపు 6-7 మండలాలకు సెంటర్ పాయింట్ అనేది హుస్నాబాద్కు పోయి హాస్పిటల్ పరిస్థితి చూడు. ఇది మౌలిక సదుపాయాలు మీరు కల్పించేది. మీకు 2 సార్లు ఓటేస్తారు మీరు ఇది విషయం. నేను అనేది ఏంటంటే ఓనర్షిప్ ఇది నాది అని వచ్చేంత వరకు ఇది ఇట్లనే ఉంటుంది. నేను 100% హుస్నాబాద్ గారు. నేను 3 కరీంనగర్లు ఉన్నా కూడా నేను వారానికి 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఏదో విధంగా కాన్స్టిట్యున్సీ ఉంటాం. కాన్స్టిట్యున్సీని ఏ విధంగా రేపు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా చేయాలని ఒక తపన తప్పితే వేరే ఆల్టర్నేటివ్ అక్కడ పోయి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళం కాదు, కాలేజీలో ఉన్న వాళ్ళు కావు. మేము ప్యూర్లీ పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నాం. అదేవిధంగా కంటిన్యూ అవుతాం. మాకు ఇప్పటివరకు దేవుని దేవన్న వీఆర్ కంఫర్టబుల్. మాకంతా కరెక్ట్గా ఉన్నది. మాకేం ఆశపడి పోయి చేసుకునేంత అవసరం లేదు. ఫోకస్ ఒకటే, హుస్నాబాద్ను ఏ విధంగా డెవలప్ చేయాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ని అదే ఒక్కటే తప్పితే వేరే తప్ప నేను లేదు. ఆహ్వానించడానికి ఒకటి. రెండవది హుస్నాబాద్లో ప్రవీణ్ రెడ్డి వస్తారని నాకు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుందో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంత పనిచేసిన శ్రీకాంత్ చక్రవర్తి చెప్పలేదు, టికెట్ రాకుండా బాధపడతాడు. ఇటువంటి క్వశ్చన్ అడగాలన్నా మరి చెప్తా. మనము ఎప్పుడైనా కూడా రాజకీయంలో మనిచ్చి మనమే ముందడుని పెద్దగా చేస్తాం. వాడిని ఇగ్నోర్ చేస్తే క్వశ్చన్ ఏంటుంటుందండి అన్న, ఒక ప్రముఖ ఎక్కతుర్తి నుంచి సిద్దిపేటకు 4 రోడ్ల లైన్లు వేస్తానని చెప్పేసి అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కాంగ్రెస్ నిలదీసింది?
వాస్తవానికి అది కూడా ఓన్లీ అనౌన్స్మెంట్కే ఉన్నది. ఎప్పుడెప్పుడు సమస్య పైకి వస్తుందో అప్పుడప్పుడు ఒక జీవో కాపీ తెస్తారు. ఆ జీవో కాపీ తెచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి బీజేపీ వాళ్ళు పటాకాలు కలుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి టీఆర్ఎస్ పటాకాలు కలుస్తారు. అక్కడికే ఇక ఇద్దరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు ప్రతిదానికి. ఇవాళ మేము గతంలో కూడా కోవిడ్ కన్నా ముందు కరీంనగర్ నుంచి హుజురాబాద్ మీదకి వెళ్ళి హన్మకొండ పోయేవాళ్ళు, అదొకటి. సిద్దిపేట మన వెల్కతుర్తి పోయేవాళ్ళు. ఈ అంశాలపైన మేము ఉద్యమం టేకప్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. కోవిడ్ కారణాల వల్ల అయిపోయింది. ఎందుకంటే కనీసం భూసేకరణ కూడా కాదు. ఏ పనికైనా కూడా ఇప్పుడు మీరు ఇల్లు కడతా అంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ భూమి కొనాలి కదా. గుంటనా, అరగుంటనా, పావు గుంటనా, ఏదో భూమి కొని చదువు చేస్తేనే ఇల్లుకు నేను నమ్ముతాను ఇల్లు కడతామని చెప్పేసి మీరు ఏం చేయకుండా పేపర్ మీద రిలే అవుతున్నారు. ఒక మామూలు ఆర్ఎంబి ఆఫీస్ ఉంటుంది, ఆఫీసర్ ఉంటాడు హుస్నాబాద్లో. వీళ్ళు ఎట్లా కడతారండి రోడ్డు నుంచి ఆడాక? ఇప్పుడు నేషనల్ హైవేస్ కింద వస్తుంది. నేషనల్ హైవేస్ కింద వచ్చినప్పుడు ఏమైంది? ఒక ట్రాఫిక్ స్టడీ చేసినామని ఒకసారి అన్నారు. ట్రాఫిక్ స్టడీ చేసి ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేయడానికి 6 నెలలు, 7 నెలలు పడుతుంది అండి వాళ్ళకి కదా. మీ ఊర్లోనేమో అన్నీ మంచిగానే అవుతాయి. సిద్దిపేట నియోజకవర్గం గజ్వేల్ అన్ని రాత్రి అయిపోతుంది. అసలు రూల్స్ ఉన్నాయా, రూల్స్ లేవా కూడా అనిపిస్తుంది. అదే ఒక ప్రభుత్వం ఇంత ఫాస్ట్ చేయగలుగుతుందా అని చెప్పి. మరి ఇది ఎందుకు అయితే లేదు? ఇది ఎందుకు అయితే లేదని నన్ను అడిగితే నేను చెప్తా. ఇది ఎందుకు అయితే లేదంటే నాయకత్వ లోపం, ఫెయిలియర్ టు ఫాలో. నువ్వు జీవో కాపీ తెచ్చినంత మాత్రాన్ని ఏం కాదు. ఇవాళ కోర్టు నుంచి కొన్ని డైరెక్షన్స్ వస్తాయి కొన్నిసార్లు, అవిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా ఫాలో అప్ ఉండాలి కదా. వకీలో లేకపోతే దానికి సంబంధించిన క్లయింటో కాగితం పట్టుకొని తిరిగి కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. గవర్నమెంట్ జీవో తెచ్చినప్పుడల్లా చిత్రపటాలకు పాలు పోసుడు ఇవే తప్పితే మరి ఇంప్లిమెంటేషన్ ఏది దాకా వచ్చింది? ఎవరికైనా స్థానికంగా మీరు పోయి అడుగు, అసలు ఏమైందో ఈ రోడ్డు గురించి ఎవరైనా చెప్తాడు? దానికి మీరు అంటే ఏమైనా చేయబోతున్నారా? మేము 100% టేకప్ చేస్తాము. ప్రధానంగా గంటిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఈ రోడ్డు కంప్లీట్ చేయాలి. హుస్నాబాద్ డెవలప్మెంట్ పైన మా ఫోకస్ ఉంటుంది. దాని తర్వాత మండల హెడ్ క్వార్టర్ల వారికి కూడా మండలాలను ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలనేది ఒకటి ఖచ్చితంగా మా ప్రణాళికలు ఉంటుంది. అప్పుడే ఈ నియోజకవర్గానికి మేము న్యాయం చేసుకుంటాం. నిరుద్యోగులు కూడా మీ వైపు చాలా ఆశగా చూస్తున్నారు. 100% హుస్నాబాద్లో ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నది. మనది మెట్ట ప్రాంతం అండి. ఇప్పుడు ఇన్నిసార్లు గంటిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు అది ఇదని మొత్తుకునేది దేనికి? మిట్ట ప్రాంతం అని చెప్పి ఇవాళ నేను చెప్తే కాదు, మీకు తెలియదా? అందరికీ తెలుసు, సీఎం గారికి కూడా తెలుసు. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి ఒక అస్థిరత డెవలప్ అవుతుంది. వాళ్ళు అప్పుడు ఉద్యమం పేరు మీద ఓట్లు వేసారు టీఆర్ఎస్. వాళ్ళందరూ ఇప్పుడు చాలా రెస్ట్లెస్ ఉన్నారు. అభద్రతా భావం వచ్చేసింది అందరికీ. ఏం చేయాలో ఏం దోచక ఎటు పోవాలనే దోచలేని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది. తనను చూసి వీళ్ళందరికీ ఒక ఆశ వచ్చింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. ఇప్పుడు లేని చూపెట్టుడు, ఉన్నది తమ్మిడి చేసే నాయకత్వాన్ని చూసిరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇంకా రాలేదు. అది ఎంటర్టైన్మెంట్ వరకు కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు యాక్షన్ కావాలి వాళ్ళకి. చాలామంది వయసు అయిపోతుంది. ఓ పక్కకు వయసు అయిపోతుంటే ఎంత బాధాకరం అండి. చాలా మంది ఎంప్లాయీస్ అన్న సంతోషంగా ఉన్నారు కానీ ఇంకేంది మీ రిటైర్మెంట్ ఏజ్, ముఖ్యమైన విషయం కూడా మీరు మర్చిపోతా ఉన్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచింది ఎలా అంటే పార్టీ గురించి వస్తుంది. చాలా మంది ఎంప్లాయీస్ వచ్చినప్పుడు అడిగితే వాళ్ళ కడుపు కొట్టి మాకు ఇస్తే మేమేం సంతోషంగా లేమన్నా. ఏజ్ పెంచినాను, దే ఆర్ నాట్ హ్యాపీ. ఏదో అరకూర వాళ్ళ వీళ్ళు కొంచెం అనుకోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పిల్లలకు వీళ్ళ సాకు చూపెట్టి పిల్లల ఉద్యోగాలు డిలే చేసుడు అనేది వాళ్ళకి ఎవరికి నచ్చలేదు. పిల్లలు కూడా చాలా మంది ఏజ్ బార్ అయిపోతున్నారు. మరి వీళ్ళకి అన్ని ఆశ చూపెట్టాడు. అసలు స్టూడెంట్స్ను అన్ఎంప్లాయిడ్ యూత్ను వీళ్ళు వాడుకున్నంత ఎవరు వాడుకోలేదు. వాడుకున్నారు. ఉద్యమం మీద వీళ్ళు రైడ్ చేసిండ్రు, సవారీ చేసిండ్రు వీళ్ళందరి మీద. ఇవాళ వాళ్ళు అంటేనే వీళ్ళు భయపడుతుంటారు. అసలు వాళ్ళని లెక్కగా తీసుకుంటారు. నెక్స్ట్ కార్మికులు, కర్షకులు, తర్వాత రైతులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి అంటే సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా కార్మికుల సమస్య, రైతుల సమస్య, తర్వాత కర్షకులు, వీళ్ళ మీద కాంగ్రెస్ ఏ రకంగా ఫోకస్ చేస్తారు?
100% అది పార్టీల నిర్ణయాలు తీసుకుంటున్నారు, మరి ఒక ఫార్మేట్ చేస్తున్నారు, ఏ విధంగా మరి వాళ్ళకున్న సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలనేది మనకు అధిష్టానం నుంచి ఎప్పుడప్పుడు ఎట్లా, ఎందుకంటే అది స్టేట్ పాలసీ, అది ఒక హుస్నాబాద్కి సంబంధించింది కాబట్టి 100% ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ రావాలని చెప్పి మా కోరిక. పక్క దాకా వచ్చినాయి, 25-30 కిలోమీటర్ల దాకా వచ్చినాయి. అవును, మీరు అట్లా ఇట్లా చూసుకుంటే మ్యాప్ మీద కాకుండా, రోడ్డు మీద కాకుండా ఇట్లా చూసుకుంటే ఒక 25-30 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మాకు కూడా వాటర్ ఉన్నది, ఇక్కడ కూడా అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇక్కడికి. ఒకటి మంచి ఇండస్ట్రీ వస్తే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఆటోమేటిక్గా జమ అవుతుంది. నేను అనేది చిత్తశుద్ధి అనేది లేదు లేదు లేదు. హుస్నాబాద్ నియోజకవర్గం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితికి లేకపోతే వాళ్ళతో ఎన్నుకబడ్డ ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు. సొంత డెవలప్మెంట్ మీద ఎక్కువ ఆలోచన లేకపోతే ఇంత దారుణంగా ఉండదు. సిద్దిపేట నుంచి 25-30 కిలోమీటర్ల నుండి ఇంత పెద్ద హెడ్ క్వార్టర్ ఉంది. మీరు సిద్దిపేట జిల్లాలో కలుపుకొని కేవలం మీరు మీ రాజకీయ లబ్ధి కోసానికి చేసిన ఈ సమీకరణ కానీ మీరు ఈ ప్రాంతం మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి నేను ఇంకా 100 సార్లు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపల బండి సంజయ్ హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు, మీరు కాంగ్రెస్ నుంచి అని అంటే ఊహ మాత్రం. తర్వాత నెక్స్ట్ అయితే సతీష్ కుమార్ ట్రయాంగులర్లో, ఈ ట్రయాంగులర్లో శ్రీరామ్ ఎట్లా అవుట్ రేట్ అయ్యారు? నాకు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఒక తపన నా తండ్రి గారి నుంచి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఉన్నది. అదే వాళ్ళ తండ్రి గారి ఆశీర్వచనం, ప్రజల ఆశీర్వచనంతో 100% నేను గెలుస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి. బండి సంజయ్ రాని, నరేంద్ర మోడీ రాని, ఇంకెవరు రాని. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దాంట్లో ఏం లేదు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఈసారి ఒకసారి మనం కాంగ్రెస్ యొక్క శాసనసభ్యులకి ఇక్కడ అవకాశం ఇస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. మా కోరిక చిరకాల వాంఛనగా అవకాశం దొరికితే మనం దీన్ని మొత్తం రూపురేఖలు మార్చాలి అనేది ఒక తపన ఉంది. అది మనం ఈ రోజున ఉన్నటువంటి యువతి మామూలుగా బంధానికి మనసులేక ఈ మతానికి మతం మతంలో ఉండిపోయి అటువంటి యువతకు రాజకీయాలకి మీరు చెప్పేటువంటి సలహా ఏంటి? అంటే మనం తప్పకుండా ఇది రిక్వైర్డ్. వాళ్ళ సమాజం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులలో ప్రాంతీయవాదం ఇమోషనల్గా కదిలించే వాటికి అతుకపోతున్నారు అంతే. అది ఉన్న ఇప్పుడు ట్రెండ్ అది. కానీ అది ఏదైనా మీరు అన్నట్టు మొత్తం అన్నారు చూడు, మొత్తం అనేది ఎప్పటికి ఉండదు. ఒకసారి పీక్ పోయినాక తగ్గాల్సిందే. ఇవాళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. తెలంగాణ ఫ్రీడమ్ అడిగే ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమవుతుందో ఒక భయం అనేది ఉండదు. ఇంతకుముందు ఉండే కానీ కాంగ్రెస్ కాన్వాయ్ ఆపి ఒక మామూలు వ్యక్తి దగ్గర నుంచి దరఖాస్తు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదండి. వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీ ఎంపీపీని అడిగాడు, ఎంపీపీ జెడ్పీటీసీని అడిగాడు, జెడ్పీటీసీ ఎమ్మెల్యేని అడిగాడు, ఎమ్మెల్యే మంత్రిని అడిగాడు, మంత్రి ముఖ్యమంత్రిని అడిగాడు. ఎవరి భయం మనకి? ఇది ప్రజాస్వామ్యం. ఇదంతా చూసినాక ఒక ఆర్డినరీ కార్యకర్త ఏమైనా ప్రశ్నించడం ధైర్యం ఉంటుందా అండి? ఇప్పుడు మీ బాస్ ముందర మీరు మనుపుతుంటే నాకు కూడా కొంచెం మనుపు పుడుతుంది కదా. మీ ఎప్పుడు ఉందని అడిగేదేది? మీరు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై మీరు పోరాడుతున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీ ధైర్యం మీకే లోపలికెళ్ళి వస్తుంది. మీకు మీరే కన్విన్స్ కాలేదు ఇది ప్రజా సమస్య అని చెప్పి మీరు పోలేదు మీ వ్యక్తిగత సమస్యల కోసానికి పోయి ఆడ ఇంత భూమి ఉన్నది, ఆ సైడ్ భూమి ఇది రాసుకరా, లేకపోతే ఆడ వాడిని ఇట్లా చేయి, వీడి ఇట్లా చేయి, ఇవే కదా ఇసుక దందా. ఇవాళ మీరు అంటున్నారు, నేను అనడానికి కొంచెం వెనక ముందు అనుకున్నా కానీ ఇసుక గురించి వస్తే ఇవాళ ఏ మండలంలో ఇసుక దందా చేస్తలేరు అని నాకు చెప్పండి. దీనికి అధికార యంత్రాంగం సపోర్ట్ లేదంటారా? అధికారులు నిలదీసినట్టు మిమ్మల్ని ఏమంటారు? రెస్పాన్సే ఉండదండి. ఎన్నిసార్లు ఇచ్చినాం? కోయడ మండలంలో ఎన్నిసార్లు ఇచ్చినాము, చిరుమోడ మండలంలో ఎన్నిసార్లు ఇచ్చినాము? రెస్పాన్సే ఉండేది. ఉల్టా ఇంకా పోలీసులు 2-3 సార్లు మా గ్రామ శాఖ అధ్యక్షులు ఇట్లా రాత్రి వేసుకపోతుంది సార్ అంటే, అరే నువ్వు రారా పొద్దున అని చెప్పి వాడిని భయపెట్టిస్తున్నారు. అంటే అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం అనేది సానుకూలంగా ఉండు. ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అంతే సానుకూలంగా ఉంటారు, రేపు ఇంకో పార్టీ వచ్చినా అంతే ఉంటారు. కానీ
ఎక్కడో ఒక గీత గీసుకొని నియంత్రణ రేఖ అనేది లేకపోతే ఇట్లాంటి వ్యవస్థ తయారవుతుంది. డెఫినెట్గా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మాట విన్నాడు అనండి, ఎస్ఐ వింటాడు, సిఐ కూడా ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు. ప్రస్తుత ఎమ్మెల్యే అటువంటి దాంట్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నాడో కాదు అనేది సమస్య కాదన్న, అక్కడ జరుగుతున్న తప్పిదాన్ని కూడా కరెక్ట్ చేయకపోతే కూడా తప్పే కదా. ఆయన చేస్తున్నాడు నేను ఎట్లా ఇన్వాల్వ్ కాదు అంటలేదు. వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతేనే కదా ఈ దోపిడీ జరుగుతున్నది. మీ కార్యకర్తలను నియంత్రించలేకపోతే ఇప్పుడు యంత్రాంగం అడ్డుకున్నప్పుడు ఇమీడియట్ గా నీతో పోయి మావిడే వదిలే అన్నాక మీరు ఏ సంకేతం ఇస్తున్నావు అంటే దాంట్లో నువ్వు కమిషన్ తీసుకున్నావు అని అంటలేను నేను. బట్ నువ్వు అది చేసేది తప్పు కదా, అది ఆపాలి కదా. ఆపకపోతే నువ్వు కూడా యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ ద పార్టీ టు ద క్రైమ్. ఆపాలని మేము అంటున్నాం. ఇవాళ ఏ గ్రామంలో ఈ వాగెంబడి ఉన్న గ్రామాలలో ఏ గ్రామంలో సంతోషంగా ఉండదు చెప్పు. భయపెట్టిస్తున్నారు, కేసులతో భయపెట్టిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వస్తలేరు, యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. ఇంత చాకచక్యం ఉన్నటువంటి శ్రీరామ్ చక్రవర్తికి బీజేపీ పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి? నాకు ఎవరు ఆఫర్ ఇవ్వలేదండి. ఎందుకంటే వస్తాడేమో అనుకున్నానికి ఆఫర్లు ఇస్తారు, ఇక వీడు రాడు అన్నోనికి ఎవరికి ఆఫర్ ఇవ్వరు. నాకు ఆఫర్లు అవసరం లేదు. ఏ తడప ఎప్పుడన్నా అడిగేటారు తెలిసిన వాళ్ళు, మన దగ్గర మిత్రులు, మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఈ పార్టీలకు ఇది చేద్దాం అది చేద్దాం అంటే నేను వాస్తవంగా నాకు ఉండేది ఎందుకు పోయేది ఎందుకు. నాకేమన్నా ఇప్పుడు ఏమన్నా బాగా బ్లాక్ మనీయో లేకపోతే అక్రమ ఆస్తులు అవి పోతాయి కాపాడుకునేందుకు ఏదన్నా ఉంటే నేను పోవాలి. నాకేందండి, నేను వైట్ పేపర్, నాకేం పొరపడేది. నేను ఈ పార్టీలో ఉంటా. హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్ముకొని ఉన్నా. చాలామంది కూడా నన్ను కూడా నమ్ముకొని ఉన్నారు. నేను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టి ఎటు పోయేది లేదు. చచ్చినా పుట్టినా బతికినా అంతా ఇక్కడనే. హుస్నాబాద్ ప్రజలతోనే శ్రీరామ్ చక్రవర్తి 100%. దాంట్లో ఏ రాత్రి లేపి అడిగినా అదే ఉంటుంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్కి శ్రీరామ్ చక్రవర్తి 7 సంవత్సరాల కాలంలో ఎన్ని మార్కులు వేస్తారు పాలన మీద? మార్క్ ఫెయిల్ చేస్తా. పాస్ మార్క్ కూడా లేదు. అంత అంటే ఆ రకమైనటువంటి పని పాటలు కూడా జరగలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం, అంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం. దాంట్లో ఐ ఫీల్ దట్ ప్రజలు 2 సార్లు ఓటేసినందుకు తను ఇంకెక్కువ చేయాల్సిన అవసరం ఉండే అనిపిస్తుంది. మీరు నెక్స్ట్ నిలబడ్డప్పుడు మీ పార్టీ అంటే ఇప్పుడు 3 నిలబడతారని చెప్పేసాను. మీ ప్రత్యర్థి ఎవరు అని అనుకుంటారు? టీఆర్ఎస్ బీజేపీ? 100% టీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీకి ఇంకా అంత నాకు అనిపిస్తుంది. అది పర్సనల్ ఒపీనియన్. మీకు గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతుంటారు, మీకు ఏం అభిప్రాయం ఉండదు. కానీ నేను ఒక పార్టీని కించపరిచే అంత మాట్లాడేది బాగుండదు. కానీ నాకైతే హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. దాంట్లో ఏం అనుమానం. ఇంత వర్షం వచ్చినప్పుడు కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి నేను ఫోన్ చేయడం కంటే కొద్దిగా లేట్ అయినప్పటికీ మీరు కూడా నా వరకు వెయిట్ చేసినందుకు మీకు నా ఏఎస్ఎన్ న్యూస్ తెలుగు ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. వాస్తవ్యులు మరి పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు ప్రజల యొక్క బాగోగుల కోసానికి అహర్నిశాలు కృషి చేస్తూ మరి వాళ్ళ యొక్క సమస్యలను లేవనెత్తి పొలిటికల్ పార్టీస్ ఏ విధంగానైతే వాళ్ళకి సాయం చేస్తారో ఆ విధంగా చేసే ఏఎస్ఎల్ న్యూస్కు మరి ఆంజనేయ శర్మ గారికి వాళ్ళు ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది శ్రీరామ్ చక్రవర్తి గారి మనోగతం. తనకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యనే ప్రత్యర్థులుగా ఉంటారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని, హుస్నాబాద్ ప్రజలే తనకు దైవాలని, వాళ్ళే ప్రత్యక్ష దేవులని, అంతేకాకుండా హుస్నాబాద్కు రింగ్ రోడ్ వేయడం ద్వారా విపరీతంగా అభివృద్ధి జరుగుతుందని, గండిపల్లి ప్రాజెక్ట్ని అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టుని త్వరలో పూర్తి చేయకుండా మరో ఉద్యమం చేపట్టబోతామని, నిరుద్యోగులు కూడా వారి మతం లేదా ప్రాంతం అనేటువంటి మత్తుల నుంచి ఇప్పటికైనా పైకి రావాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని
ఇప్పటికైనా ఆదరించాలని, అభిమానించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరో పునర్వైభవాన్ని తీసుకురాబోతుందని, కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దని, మరింత ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో లీడర్తో మరోసారి కలుద్దాం. నమస్కారం.